చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం ఈరోజు మన వాక్యాంశంగా మనం తీసుకుందామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీసస్ రిప్లైడ్, వెరీ ట్రూలీ I tell you, no one can see the kingdom of God unless they are born again. ఏమండి, చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగం ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చేరలేడు అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఏమండి, ఆల్రెడీ మనం జన్మించాం కదా, ఆల్రెడీ మన తల్లి గర్భం నుంచి మనం పుట్టాం కదా, మరలా జన్మించడం ఏంటండి? హౌ కెన్ ఎ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్ కెన్ బోర్న్ అగైన్? ఎలా ఒక వ్యక్తి మరలా జన్మించగలడు అనే సందేహం బహుశా మనకు రావచ్చు. అదే సందేహం ఆ రోజు నీకోదేము కూడా వచ్చిందండి. ఆయన అదే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత వాక్యం మనం చదువుకున్నట్లయితే అదే అధ్యాయము 3వ అధ్యాయం 4వ వచనంలో, అందుకు నీకోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, అప్పుడు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చాలండి. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటి ఆ యొక్క మాట, ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. ఈ మాట యొక్క అర్థం ఏంటి? నీటి మూలముగా అంటే ఏంటండి? మనందరికీ తెలిసిన బాప్తిస్మం తీసుకోవడం ద్వారా. అంటే కొంతమందికి అదేంటంటే బాప్తిజం తీసుకుని మనం రక్షింపబడినట్టు కదా, అంటే ఇంకా రక్షణ పరిపూర్ణం కాదా అని అంటే కాదు. నీటి బాప్తిస్మం ఎంతో ముఖ్యం, అది ఎంతో అవసరం, అది ఖచ్చితంగా మనం తీసుకోవాలి. కానీ ఆ నీటి మూలముగా, ఆ నీటి బాప్తిస్మం తర్వాత మరొక బాప్తిజం కూడా ఉందండి. అదే ఆత్మ మూలముగా, త్రూ ద స్పిరిట్. ఆత్మ మూలముగా మనం జన్మించాలి. అప్పుడే మనం దేవుని రాజ్యంలో మనం చేరగలుగుతాం. బైబిల్ గ్రంథం ప్రకారం ఒక విషయం మనం చెప్పచ్చండి. అదేంటంటే, ఒక వ్యక్తికి మనం సాధారణంగా వినేది ఏంటంటే, ఒకటే జననం ఒకటే మరణం. కానీ బైబిల్ గ్రంథం ప్రకారం ఒక వ్యక్తికి దెర్ ఆర్ 2 బర్త్స్ అండ్ దెర్ ఆర్ 2 డెత్స్. ఏంటండి? ఒక వ్యక్తి 2 సార్లు జన్మిస్తాడు, అదే వ్యక్తికి 2 మరణాలు సంభవించే అవకాశం కూడా ఉంది. అదేంటంటే మాకు ఇంకా క్లియర్గా చెప్పండి అంటారా? ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో ధనవంతుడు, లాజరు ఈ ఉపమానం మనకు బాగా తెలుసు. ఈ ధనవంతుడు, లాజరు, ధనవంతుడు ఆ యొక్క విపరీతమైన డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్ని అవసరాలు ఉన్నాయి. సో చాలా హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు. ఒక పక్క లాజరు కురుపులతో, పేదరికంతో, తినడానికి తిండి కూడా లేకుండా, వేసుకోవడానికి బట్టలు కూడా లేని స్థితిలో ఆ యొక్క ధనవంతుడి యొక్క గేటు దగ్గర ఆ వ్యక్తి పడున్నాడండి. వీరిద్దరూ జన్మించారు. కానీ ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే ధనవంతుడు, ఆ యొక్క ధనవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ ధనవంతుడు ఆత్మ మూలముగా జన్మించలేదు. మరి ఇద్దరు ఒకరోజు వచ్చింది, ఇద్దరు చనిపోయారు. ఇద్దరికీ భౌతికపరమైనటువంటి, శరీరపరమైనటువంటి మరణం వచ్చిందండి. ఇద్దరూ చనిపోయారు. ఒక వ్యక్తి లాజరేమో అబ్రాహాము రొమ్ముకు చేరుకున్నాడు. ఈ ధనవంతుడు మాత్రం అగ్నిలో యాతన పడుతున్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు 2 మరణాలు పొందాడండి. హీ గాన్ త్రూ 2 డెత్స్. ఒకటి శరీరపరమైంది, రెండవది ఆత్మపరమైంది. కానీ లాజరు కేవలం శరీరపరమైనటువంటి ఆ యొక్క మరణాన్ని మాత్రం పొందుకున్నాడు.
ఆత్మ మూలముగా రక్షింపబడ్డాడు, జన్మించాడు. అందుకే అబ్రహాము రొమ్మున ఆసీనుడై ఉన్నాడు. ఈరోజు ఇదే మాటను యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్నే నేను నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నానండి. దీన్ని ఇంకా మనం బాగా అర్థం చేసుకునే విధంగా మనం ముందుకెళ్దాం. ఎందుకు అనంటే ఆత్మ మూలముగా జన్మించుట, మరలా జన్మించుట అనే కాన్సెప్ట్ని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, దాన్ని మనం ఏ రకంగా వివరించగలం. ముందుగా యోహాను సువార్త 12వ అధ్యాయము, జాన్ చాప్టర్ 12 verse 24 and 25. యోహాను సువార్త 12వ అధ్యాయము 24 మరియు 25 వాక్యం మనం చదువుకుందామండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆయన ఒక గోధుమ గింజ యొక్క ఉదాహరణ తీసుకుంటున్నారండి. ఒక గోధుమ గింజను మనం భూమిలో వేసినప్పుడు ఏమవుతుందండి? ఆ భూమిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాన్ని బట్టి, ఆ యొక్క నీటిని బట్టి, అంతటిని బట్టి ఆ యొక్క గింజలో నుండి ఆ గింజ చనిపోయి అందులో నుంచి ఒక మొలక వస్తుంది. అలా కాకుండా ఆ గింజ గింజలాగే ఉందనుకోండి, అది ఎప్పటికైనా ఫలిస్తుందా? ఆ గింజ అలాగే ఉంటుంది, కొన్నాళ్ళకి అది బూజు పట్టేస్తుంది, అది ఎందుకు పనిచేయదండి. కానీ అదే గింజ చనిపోయినట్లయితే అందులో నుండి ఒక నూతనమైనటువంటి ఒక మొలక వస్తుంది. ఆ మొలక మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది. దాని ద్వారా అనేకమైన గింజలు మరలా వస్తాయండి. ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఆ వ్యక్తి ఈ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక మునుపు ఏ పాపానికి ఆ వ్యక్తి లోబడి ఉన్నాడో, ఏ మరణానికి ఆ వ్యక్తి లోబడి బానిసగా జీవిస్తున్నాడో, ఆ యొక్క శరీర క్రియలు అవనివ్వండి, అవి ఏవైనప్పటికీ కూడా యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని తన రక్షకునిగా అంగీకరిస్తాడో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ఆ వ్యక్తి అంగీకరిస్తాడో, ఆ యొక్క గింజ, గోధుమ గింజ చనిపోయి అందులో నుంచి ఒక నూతనమైనటువంటి మొలకొచ్చినట్లుగా ఆ వ్యక్తి కూడా చనిపోయి మరలా క్రీస్తు ద్వారా జన్మిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఆ యొక్క అర్థాన్ని వివరించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ మాటల్ని మనకి తెలియజేస్తున్నారండి. మరి మనం చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఎఫెసీ 2:5 అండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై యుండి మనము మన అపరాధములచే చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనెడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఏమండి, ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, బికాజ్ ఆఫ్ మన యొక్క అపరాధాల చేత, మన యొక్క పాపముల చేత, మనం చేసేటువంటి యొక్క దుష్కార్యముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మనెడల చూసినటువంటి ఆ యొక్క మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను అని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోక మునుపు మనం చేసేటువంటి ఆ యొక్క క్రియలు, జన్మతః పాపం, ఈ యొక్క లౌకికమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క క్రియలు, ఆ యొక్క సమస్తమైన కార్యాలను బట్టి చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన బ్రతికిస్తున్నట్లుగా ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నామండి. అంటే ఈరోజు మన జీవితంలో దేవుడు అడుగుతున్నాడు, ఆ యొక్క రీబోర్న్ ఎక్స్పీరియన్స్ అనేది మన జీవితంలో మనకు ఉన్నదా? ఆ రోజు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వాక్యంలో ప్రభు చెప్పినటువంటి ఆ మాటనే మనం తీసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో ఆ యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క రీబోర్న్ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో ఉందా? నిజంగా మనం మరలా మరణించి తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థితిలో మనం ఉన్నామా అని మనం ప్రశ్నించుకోవాలండి.
మరి ఈ యొక్క బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్కి ఒక ఉదాహరణగా ఒక వ్యక్తి జీవితాన్ని మీ ముందు పెట్టాలని ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఒక భయంకరమైనటువంటి ఒక నరహంతకుడు, ఒక దొంగ, మరి ఎలాంటి కనికరం లేనటువంటి ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి చనిపోయి క్రీస్తు ద్వారా మరలా బ్రతికాడు. మరి ఈ యొక్క రీబోర్న్ ఎక్స్పీరియన్స్కి, ఈ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్కి ఉదాహరణగా ఆ వ్యక్తి జీవితాన్ని ఉంచాలని ఇష్టపడుతున్నానండి. ఆ వ్యక్తి ఎవరో కాదు, గ్రీజీగా పిలువబడినటువంటి పాషా టెకోమెరా అనే వ్యక్తి. ఎవరండి? పాషా టెకోమెరా. ఈ పాషా టెకోమెరా అనే వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందామండి. ఎందుకు అనంటే, ఒక భయంకరమైన నరహంతకుడు, మనుషుల్ని ఆ యొక్క కత్తులతో గొంతు మీద కోసి లేదా తుపాకీతో కాల్చి చంపేటువంటి ఆ యొక్క భయంకరమైన వ్యక్తి, ఆ యొక్క బందిపోటు దొంగ, దుర్మార్గుడు, అలాంటి వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుని యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి దేవుని దాసునిగా మారి సువార్త ప్రకటించాడండి. బహుశా నాకు అనిపిస్తుంది దీన్నే రీబోర్న్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఏంటండి? మరలా తిరిగి జన్మించినటువంటి అనుభవం. కాబట్టి ఆ వ్యక్తి జీవితం మనం ధ్యానించుకుందాం. మరి ఈ యొక్క వ్యక్తి రష్యాలో సాస్నోకా అనే ప్రాంతంలో జన్మించాడండి. రష్యాలో సాస్నోకా అనే ప్రాంతంలో ఈ వ్యక్తి జన్మించాడు. ఈ యొక్క వ్యక్తి పేరు పాషా టెకోమెరా. ఈయన తండ్రి గారు ఒక రైతు అండి. వీరు నివాసం ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటూ ఈ యొక్క కుటుంబం ముందుకెళ్తూ ఉంది. వీరి తండ్రి గారు ఒక రైతుగా అక్కడ ఉన్నాడు. కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఆ యొక్క సస్నోకా ప్రాంతంలో ఒక గొప్ప కరువు వచ్చిందండి. ఆ గొప్ప కరువు వల్ల ఏమైందంటే, అప్పట్లో మరి వేరే ఆల్టర్నేటివ్స్ లేవు. ఒక ప్రాంతంలో కరువు వస్తే అక్కడి నుంచి మరొక ప్రాంతానికి వారు వలస వెళ్ళిపోయేవారండి. అదేవిధంగా ఈ కుటుంబం కూడా సైబీరియా అనే ప్రాంతానికి మనం వెళ్ళిపోదాం, అక్కడ మనం కొంచెం ఆర్థికంగా కానీ మరొక విధంగా కానీ మనం బ్రతకడానికి మనకు అనుకూలంగా ఉంటుందని చెప్పి వారు ఏం చేశారంటే సస్నోకా ప్రాంతాన్ని విడిచిపెట్టి సైబీరియా ప్రాంతానికి వెళ్ళిపోవాలని చెప్పి ఆ కుటుంబం అనుకుందండి. 1897లో వారు ఆ యొక్క పాషా టెకోమెరా, ఆయన యొక్క తల్లిదండ్రులు, ఈయనకు ఒక అక్క కూడా ఉంది, ఆమె పేరు సూరా. మరి వీరు వలస వెళ్ళిపోయే సమయానికి పాషా టెకోమెరా వయసు 8 సంవత్సరాలండి. 8 సంవత్సరాల చిన్నపిల్లాడు ఈయన. మరి అప్పట్లో ట్రైన్సే ఆల్టర్నేటివ్, వేరే ఆల్టర్నేటివ్ లేదు. మరి ట్రైన్ మీదే ఒక ప్రాంతం మరొక ప్రాంతానికి వారు జర్నీ చేయాలి. ఇప్పట్లాగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు లేకపోతే ఆ యొక్క ఎక్స్ప్రెస్ ఫెసిలిటీ అప్పుడు లేదండి. అప్పట్లో అంటే లేట్ 19th సెంచరీలో ట్రైన్స్ ఆ యొక్క రష్యాలో ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా చాలా స్లోగా వెళ్తూ ఉండేయంటండి. అంటే వారు ఒక స్టేషన్ నుంచి, అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ మారాలంటే చాలా కాలం సమయం పడుతుందంట. బహుశా కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు. మొత్తానికైతే వీరు ట్రైన్ ఎక్కారు. 1897లో ఆ యొక్క సుస్నోకా ప్రాంతం నుంచి వారు సైబీరియాకి వారు ప్రయాణమయ్యారండి. కానీ ఆ వెళ్ళే మార్గం చాలా సుదీర్ఘమైన ప్రయాణం. కొంత దూరం అంటే కొన్ని దినాలు ప్రయాణం చేసిన తర్వాత ట్రైన్ మారడం కోసం ఒకచోట వీరు దిగారనమాట. అప్పటికే ఒకే ట్రైన్లో ఎక్కువ మంది జనం ఉండడం వల్ల వారికి సరైనటువంటి సదుపాయాలు, ఆ యొక్క క్లీన్లీనెస్, ఆ యొక్క శుభ్రత లేకపోవడం వల్ల అనేక అంటువ్యాధులు కూడా అప్పట్లో వారికి సోకుతూ ఉండేయండి. మరి ఆ క్రమంలోనే ఈ పాషా గారి యొక్క తండ్రి గారికి కలరా వ్యాధి సోకింది. ఎప్పుడైతే ఈ వ్యాధి సోకిందో వెంటనే అతన్ని తీసుకొచ్చి ఒక స్పెషల్ వార్డులో ఆయన పెట్టేశారు. ఆ యొక్క అంటువ్యాధులకు సంబంధించినటువంటి వార్డులో పెట్టేశారండి. మరి అప్పట్లో ఎలాంటి మెడికల్ ఫెసిలిటీ ఏమీ లేదు. కేవలము 3 రోజులు ఆయన బ్రతికాడు. 3rd డే ఆయన చనిపోయాడండి ఆ యొక్క కలరా వ్యాధితో. మరి కుటుంబం అంతా కూడా ఎంతో వేదనలో ఉంది. ఆ తర్వాత మరి వెంటనే వారి తల్లిగారికి కూడా అదే కలరా వ్యాధి వచ్చింది. ఈమెను కూడా తీసుకెళ్ళి ఆ యొక్క వార్డులో పెట్టేశారు. మరి పిల్లలిద్దరూ కూడా తల్లిని చూడడం కోసం వారు బయట వెతుకుతున్నారండి. అయ్యా మా తల్లిని చూపించండి, మా తల్లిని చూపించండి అని చెప్పి ఎంతో బ్రతిమాలుతున్నారు. కానీ వాళ్ళు లోపలికి పంపించట్లేదు. ఆ రోజంతా కూడా ఆ గేటు దగ్గరే వారు ప్రయత్నించి అలసిపోయి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ లగేజ్ అంతా దొంగతనం చేసేసారు. మొత్తం వాళ్ళ యొక్క లగేజు, బట్టలు అన్నీ కూడా దొంగతనం చేస్తారండి. అలాగే చలిలో ఆ రాత్రంతా కూడా
పాషా మరియు అతని యొక్క అక్క సూరా ఇద్దరూ కూడా ఆ చలిలో పడుకున్నారు. మరలా పొద్దున్నే లేచి ఆ యొక్క వార్డు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వార్డు ఆ మెంబర్ చెప్పింది ఏంటంటే, మీ అమ్మగారు చనిపోయారు, అందరినీ తీసుకెళ్ళి మేము పాతి పెట్టేస్తాం, ఇక్కడి నుంచి మీరు ఇంక వెళ్ళిపోండి అని చెప్పారండి. 8 సంవత్సరాల వయసు పాషాకి, తన అక్కకి సుమారుగా 10-12 సంవత్సరాలండి. అంటే ఆ యొక్క చిన్న వయసులో వారిద్దరూ కూడా తల్లిదండ్రులను కోల్పోయారు. కోల్పోయిన తర్వాత వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. పాషా గారు అయితే తల్లిదండ్రులు లేకుండా నేను బ్రతకలేనని చెప్పి ట్రైన్ కింద పడి చచ్చిపోతానని చెప్పాడంట తన అక్కకి. అక్క సూరా మాత్రం తమ్ముడిని ఆపింది. దయచేసి అలా చెయ్యకు అని చెప్పి తమ్ముడిని గట్టిగా పట్టుకుని ఆ రోజు ఆపిందని చనిపోకుండా. ఎందుకంటే తల్లిదండ్రులు లేరు, వారి వస్తువులు లేవు, డబ్బులు లేవు, వారి ప్లేస్ కాదు, వారి యొక్క ప్రాంతం కాదు, ఎలా బ్రతకాలో తెలియదండి. అలాంటి ఒక క్లిష్ట పరిస్థితుల్లో అక్క తమ్ముళ్ళు ఇద్దరూ కూడా మరి ఆకలికి తట్టుకోలేక ఆ రోడ్ల మీద పడి అడుక్కోవడం స్టార్ట్ చేశారు. ఆ రోజు మొత్తానికి ఏదో తిన్నారు. ఆ తర్వాత ఇదే విధంగా వారు అడుక్కుంటూ ఉంటే కొంతమంది ఆఫీసర్స్ వారు ఏం చేశారంటే వీరిద్దరిని ఇలా కాదని చెప్పి హాస్టల్స్లో వేశారండి. అక్క సూరాని గర్ల్స్ హాస్టల్లో వేశారు, పాషాని బాయ్స్ హాస్టల్లో వేశారు. మరి అప్పట్లో హాస్టల్స్లో అనాథ పిల్లల్ని పట్టించుకునేటువంటి నాదుడు అప్పట్లో ఉండేవాడు కాదు. వారికి సరైనటువంటి ఆహారం కానీ సరైన వసతులు కానీ ఏమీ ఉండేవి కాదంటండి. చాలామంది పిల్లలు మంచి ఆ యొక్క ఆహారం లేక సదుపాయం లేక చనిపోతూ ఉండేవారంట. ఈ పాషా, ఈ చిన్నపిల్లాడు అవన్నీ చూసి ఆ హాస్టల్లో ఉండలేక అక్కడి నుంచి బయటికి పారిపోయి వచ్చేసాడండి. పారిపోయి ఒక చోట ఒక చెట్టు కింద ఆ రోజు పడుకున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ పిల్లడికి ఆకలేస్తుంది కదండి, ఆ రోడ్ల మీదకి వెళ్ళి మళ్ళీ అడుక్కుని ఆ రోజు తిన్నాడు. ఇంకా అదే అనమాట, వెళ్ళడం, ఏదో కాస్త తినడం, మళ్ళీ వచ్చి చెట్టు కింద పడుకోవడం. బాబు నేను ఎవరైనా చూస్తే మళ్ళీ హాస్టల్లో పడేస్తారేమని భయపడుతున్నాడు అనమాట. ఒకరోజు ఇలాగే చెట్టు కింద పడుకుంటే ఎవరో అతన్ని తల మీద కొట్టాడు అనిపించింది అనమాట. ఎవరబ్బా కొట్టారని చూస్తే తన ఎదురుగా 3 వ్యక్తులు గన్స్తో ముసుగులు కట్టుకుని వారు నించున్నారు. ఎవరయ్యా మీరు అని చూస్తే వారికి ఈ పాషా నచ్చాడనమాట. పిల్లాడు నచ్చితే వాళ్ళు ఎవరో ఈ అబ్బాయికి తెలియదు. మాతో వస్తావా అంటే వస్తానండి అని చెప్పి వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. వాళ్ళ గుర్రం ఎక్కించుకుని వారు తీసుకెళ్ళిపోయారనమాట. వారు ఎవరు అని అంటే బందిపోటు దొంగలు. ఆ ప్రాంతంలో వారు దొంగతనాలు చేస్తూ నివసించే ఒక గుంపు అనమాట అండి. ఈ పాషా ఏం చేశాడంటే వాళ్ళతో పాటు వెళ్ళిపోయాడు. వాళ్ళు 3 ఏం చేశారు, ఈ పాషాను ఒక గుహలోకి తీసుకెళ్లారు. అప్పట్లో చిన్న డెన్ లాంటిది అక్కడ తీసుకెళ్తే ఆ లోపల మరొక 20 మంది ఇదే వృత్తి ఏంటంటే బందిపోటు ఆ యొక్క దొంగలు అన్నమాట. దొంగతనాలు చేయడం, జనాలు చంపడం, వారిని దోచుకోవడం, ఆ విధంగా వారు బ్రతకడం అనమాట. మరి వారితో పాటే పాషా కూడా జీవిస్తూ వచ్చాడు. ఆ యొక్క బందిపోటు దొంగల యొక్క ఆ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నాడో మేజర్, ఆ వ్యక్తి ఈ పాషాకి గ్రీజీ అని పేరు పెట్టాడండి. వీడు బాగా జిడ్డుగా ఉన్నాడు కాబట్టి వీడికి గ్రీజీ అని పేరు పెడదామని చెప్పి గ్రీజీ అని పేరు పెట్టాడనమాట. మరి ఆ రోజు నుంచి కూడా గ్రీజీగా పిలువబడుతున్నాడు ఈ పాషా. మరి ఆ సహవాసంలో పెరిగినోడు దొంగ కదండి అవుతాడు. వారిలాగే వారిని మించిన దొంగ అయిపోయాడు. కొన్నాళ్ళకి లీడర్ అయిపోయాడు. ఆ బందిపోటు దొంగల యొక్క సమూహానికి లీడర్ అయిపోయాడు అనమాట. ఇంకా వాళ్ళ పని ఏంటి అని అంటే ఆ యొక్క మార్గాల్లో ఆగడం, ఆ మార్గాల్లో ప్రయాణం చేసే వారిని బెదిరించడం, వాళ్ళని అవసరమైతే గొంతు కోసి చంపడం, వాళ్ళ దగ్గర ఉన్నది మొత్తం దోచుకోవడం. ఇదే విధంగా వారి యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలా కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ వచ్చాయండి. ఒక రోజు ఏమైందంటే 2 వ్యక్తులు వారి గుర్రాల మీద వెళ్తున్నప్పుడు వారిని కూడా సేమ్ ఇలాగే ఆపి వారి దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా తీసుకుని వారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతా బతిమాలుతారు. అయ్యా దయచేసి మమ్మల్ని చంపకండి, మాకున్న సమస్తాన్ని మీకు ఇచ్చేసాం కదా అంటే వాళ్ళు ఎంత బ్రతిమాలుతున్నప్పటికీ కూడా వారి మాట వినకుండా వారి గొంతులు కోసి చంపేస్తారండి ఈ గ్రీజీ మరి యొక్క ఇతర దొంగలందరూ కూడా. వాళ్ళని చంపేసిన తర్వాత వారి బ్యాగుల్లో 2 పుస్తకాలు దొరుకుతాయి వాళ్ళకి. ఈ పుస్తకాలు మనం ఏం చేసుకుంటాం, పడేద్దాం అనుకుంటారు, కానీ ఆ పుస్తకం యొక్క పేపర్స్ చాలా పలచగా ఉంటాయండి. ఈ పల్చడి పుస్తకాలతో మనం సిగరెట్లు తయారు చేసి మనం కాల్చుకోవచ్చు, బాగుంటుందని చెప్పి ఆ పుస్తకాలను కూడా వారి బ్యాగులో వేసుకుని వారు అగైన్ వారి యొక్క కేవ్కి వారు వెళ్ళిపోయారనమాట.
ఆ రోజు రాత్రి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పుస్తకాలు వాళ్ళు చూసినప్పుడు ఒక దాని మీద, అంటే గ్రీజీకి చదవడం వచ్చు అనమాట గ్రీజీకి. వస్తే ఆ 2 పుస్తకాల్లో ఒక పుస్తకం మీద క్రొత్త నిబంధన గ్రంథం అని రాయబడిందండి. ఆ చదవగానే గ్రీజీకి ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు వాళ్ళ అమ్మగారు అదే రకమైన ఒక పుస్తకాన్ని చదువుతూ ఉండేవారు అనమాట. ఆ గుర్తు ఆయనకు ఉంది. అదేంటో తెలియదు కానీ ఈ క్రొత్త నిబంధన అనే పదం గ్రీజీకి బాగా తెలుసు. ఇది ఏదో మా అమ్మ చదివే పుస్తకంలో ఉందే, ఇదేదో నాకు తెలిసిన పుస్తకంలో ఉందే అని చెప్పి దాన్ని తెరచి చదవడం స్టార్ట్ చేశాడండి. ఆ చదువుతూ ఆయన చదివినటువంటి ఆ యొక్క వాక్యం ఏంటంటే, రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం చదివాడు అనమాట. ఆ వాక్యం అని చదువుకుందామండి. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వాక్యం అండి. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవ్వడునూ లేడు, దేవుణ్ణి వెదకువాడెవ్వడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు అనే మాటను ఈ గ్రీజీ చదివాడు అనమాట. చదివిన తర్వాత పడుకుందాం అనుకున్నాడు, కానీ నిద్ర పట్టట్లేదు. అయ్యా మమ్మల్ని చంపకండి అని బ్రతిమాలినటువంటి వారి ముఖాలే కనిపిస్తున్నాయి. మరొక పక్క ఈ వాక్యం గుర్తొస్తుంది. ఆ రాత్రంతా కూడా అదే మనసులో ఒకలాంటి కలవరం వస్తుందన్నమాట. ఎప్పుడు అలా లేదు, చక్కగా చంపేసేవారు, ఎవరి కాళ్ళు పనిచేసుకునేవారు, శుభ్రంగా పడుకునేవారు తినేసి. కానీ ఆ రోజు మాత్రం ఆ కలవరం ఆ గ్రీజీని వదలట్లేదండి. వదలకపోతే మరలా లేచి మరలా ఆ యొక్క పుస్తకం చదవడం స్టార్ట్ చేస్తున్నాడు అనమాట. 1 కొరింథీ 9వ అధ్యాయం 6వ వచనం చదివాడు. అంటే అండర్లైన్ చేస్తున్న వాక్యాలు చదువుతున్నాడు అనమాట. అగైన్ 1 కొరింథీ 6వ అధ్యాయం 11వ వచనం చదివాడు. ఆ తర్వాత పొట్టి జక్కయ్య తన ఆస్తిలో సగం ఇచ్చేసినటువంటి, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకు 400 చెల్లించినటువంటి పొట్టి జక్కయ్య గురించి చదివాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుని మరి సిలువ వేసినప్పుడు ఆయనతో పాటు 2 దొంగల్ని సిలువ వేసినట్టు, అందులో ఒక దొంగ మరి ప్రభువుని నమ్ముకుని పశ్చాత్తాపడినప్పుడు ఆ వ్యక్తి ఆ యొక్క పరదేశికి చేరినటువంటి వాక్యాలు చదువుతూ వచ్చాడనమాట. ఎప్పుడైతే ఆ దొంగలను గూర్చినటువంటి వాక్యాలు చదివాడో గ్రీజీ ఆ వాక్యానికి బాగా ఆకర్షితుడయ్యాడు. ఈ వాక్యం ఏంటి, నన్ను వదలట్లేదు, ఎందుకని నా హృదయంలో ఇది అలా ముద్ర పడిపోయినట్టుగా అయిపోయిందని చెప్పి ఆ రోజు గ్రీజీకి ఏం అర్థం కావట్లా. అదే వాక్యాన్ని మననం చేసుకుంటున్నాడు, నిద్రపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ తన వల్ల కావట్లేదండి. ఆ తర్వాత రోజు లేచిన తర్వాత తన మిగిలిన దొంగలకి, ఆ యొక్క బందిపోటు దొంగలకి ఈ విషయం చెప్పాడనమాట. ఈ యొక్క క్రొత్త నిబంధన అని రాయబడిన ఈ పుస్తకంలో ఈ మాటలన్నీ రాయబడ్డాయని అంటే వాళ్ళు అంటున్నారు, ఇదేదో మంత్రాల పుస్తకంలో ఉందిరా బాబు, లేకపోతే ఆ మాటలు నీ హృదయం ముద్రపడిపోవడం ఏంటి, వెంటనే దాన్ని కాల్ చేద్దామని చెప్పి దాన్ని వెంటనే కాల్ చేయాలి, ఎందుకంటే అది మంత్రాల పుస్తకంలో ఉందని చెప్పి వాళ్ళందరూ భయపడుతున్నారు అనమాట. కానీ అందులోంచి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, లేదు మా తల్లి ఒక క్రైస్తవురాలు, ఆమె చిన్నప్పుడు ఈ పుస్తకం చదివి మాకు వినిపించేది, దీన్ని బైబిల్ అంటారని చెప్పి చెప్పాడు అనమాట. ఓహో, అయితే ఈ పుస్తకం పేరు బైబిలా, దీన్ని బైబిల్ అంటారా అని చెప్పి ఆ తర్వాత ఆ పుస్తకాన్ని ఆ గ్రీజీ ఇంకా చదువుతూ ముందుకెళ్ళాడండి. మిగిలిన బందిపోటు దొంగలందరికీ కూడా గ్రీజీ నువ్వు చదువు మాకు వినిపించమా అని చెప్పంటే చదువుతున్నా వాళ్ళకి వినిపిస్తున్నాడు అనమాట. ఎప్పుడైతే వారు బైబిల్ గ్రంథాన్ని గ్రీజీ చదివి వారికి వినిపిస్తున్నాడో ఈ వాక్యాలను బట్టి, ఈ మాటలను బట్టి వారి హృదయాలన్నీ కూడా బరువెక్కిపోయాయంటండి. అప్పటి వరకు వారు చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గమైన పనులు, వారు చంపినటువంటి ఆ యొక్క వారి పనులను బట్టి, వారు చేసినటువంటి ఆ యొక్క దొంగతనాలను బట్టి, దుర్మార్గమైన పనులన్నింటిని బట్టి కూడా వారు పశ్చాత్తాపడడం మొదలుపెట్టారు. ఎవరండి వాళ్ళు? బందిపోటు దొంగలు, నరహంతకులు, కనికరం లేనివారు. అలాంటి వారు ఎప్పుడైతే బైబిల్లో రాయబడినటువంటి ఆ యొక్క వాక్యాలను చదువుతుండగా వింటున్నారో, ఆ యొక్క విన్నటువంటి ఆ యొక్క మాటలను బట్టి వారి హృదయాలు బరువెక్కాయంట, వారి కళ్ళల్లోంచి కన్నీరు కారుతూ ఉందండి. ఇంత దుర్మార్గులమా మేము, ప్రభువా మాలాంటి దుర్మార్గులు కూడా నువ్వు క్షమించగలవా, మమ్మల్ని క్షమిస్తావా అని చెప్పి వారు చేసినటువంటి ప్రతి పాపాన్ని బట్టి, ప్రతి తప్పుని బట్టి పశ్చాత్తాపడడం మొదలుపెట్టారండి ఆ బందిపోటు దొంగలు. ఒకరోజైతే వారందరూ ఏకమై
ఈ రోజు నుంచి మనం దొంగతనాలు మానేద్దాం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని మనం మానేద్దాం, మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదాం అని చెప్పి వారందరూ కూడా ఒక నిర్ణయాన్ని వారు తీసుకుంటారు. ఈ గ్రీజీ తన స్నేహితులు కొంతమంది, నికోలై, ఇంకా కొంతమంది ముగ్గురు, వాళ్ళు ఏం చేస్తారంటే, మేము పోలీసులకు లొంగిపోదాం అనుకుంటున్నాం, పోలీసులకు లొంగిపోతే మాకు శిక్ష విధిస్తారు, ఆ శిక్షనే మేము క్షమాపణగా తీసుకుని ఆ శిక్ష ముగిసిపోయిన తర్వాత ఏ మాటలైతే బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయో, ఏ యేసుక్రీస్తు ప్రభు అయితే దేవునిగా, దేవుని కుమారునిగా పిలువబడుతున్నారో, ఆ దేవుని కుమారుని యొక్క సేవను మేము చేసుకుంటామని చెప్పి వారు నిర్ణయం తీసుకున్నారండి. మరి వారు అనుకున్నట్టుగానే గ్రీజీ, నికోలై మరియు మరొక ముగ్గురు సభ్యులు పోలీసులకి వారు లొంగిపోతారండి. వీళ్ళని చూసి పోలీసులకే షాక్. ఎందుకంటే ఎంతోమంది పోలీసులు కూడా చంపారు ఇక దొంగలు అనమాట. ఎప్పుడైతే వీరు ఆ యొక్క పోలీసులకు లొంగిపోయారో వీళ్ళని కోర్టులో సబ్మిట్ చేశారు. కోర్టులో సబ్మిట్ చేస్తే జడ్జి గారికి షాకు. ఎందుకంటే ఈ గ్రీజీ చెప్తున్నటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని బట్టి జడ్జి గారు ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత దినాల్లో జడ్జి గారు కూడా బైబిల్ చదివి రక్షింపబడినట్టుగా అక్కడ రాయబడింది అనమాట ఆ యొక్క హిస్టరీలో. అంతలాగా వీరు దేవుని పట్ల విశ్వాసం ఉంచారండి. మొత్తానికి వీరు లొంగిపోయిన దాన్ని బట్టి వీరికి డెత్ వేయకుండా 10 years వీరికి వేసి వీరికి శిక్ష విధించారండి. మొత్తానికి వీరు జైల్లోకి వెళ్ళారు. జైల్లోకి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్న ఖైదీలకి వీరు సువార్త ప్రకటించారనమాట. ఇంకా అక్కడే స్టార్ట్ చేశారు. ఇంకా దేవుని సువార్తను మరి ప్రకటిస్తూ వస్తున్నారండి. అనేక మంది ఆ యొక్క ఖైదీలని వీరు రక్షించి వారిని యేసుక్రీస్తు వైపు వారు నడిపించేస్తారనమాట. సరిగ్గా 5 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వీరి యొక్క సత్ప్రవర్తన బట్టి వీరు రిలీజ్ చేయబడ్డారు. ఎవరండి? ఈ గ్రీజీ, నికోలై మరియు ముగ్గురు సభ్యులు. మిగిలిన వారు మేము లొంగిపోగానే మా జీవితాలు మార్చుకుంటామని చెప్పి, మేము క్రొత్తగా బ్రతుకుతామని చెప్పి వారు వెళ్ళిపోయారండి అందరూ కూడా. మరి వీరు మేము లొంగిపోతామని చెప్పి జైల్లోకి వచ్చేసారు. ఆఫ్టర్ 5 years వీరి యొక్క సత్ప్రవర్తన బట్టి రిలీజ్ అయిపోయారు అన్నమాట. మరి బయటకు వచ్చిన తర్వాత వీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని బట్టి అప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభుకి సేవ చేస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు ఈ బందిపోటు దొంగలు. ఏమండి, నిజంగా ఆలోచించండి. ఇది ఒక గోధుమ గింజ. గ్రీజీ అనే ఒక వ్యక్తి ఒక గోధుమ గింజను తీసుకోండి. ఆ వ్యక్తి అప్పటి వరకు తన జీవితం ఎదురైనటువంటి ఆ యొక్క పరిస్థితుల ప్రభావాన్ని బట్టో మరొక కారణాన్ని బట్టో బందిపోటు దొంగ అయ్యాడు, ఒక నరహంతకుడు అయ్యాడు, ఒక దొంగ అయ్యాడు, ఒక దుర్మార్గుడు అయ్యాడండి. కానీ ఎప్పుడైతే ఈ గోధుమ గింజ మట్టిలో పడి దానికి సరైనటువంటి సారము, నీరు అనగా దేవుని వాక్యము, దేవుని ఆత్మ, ఎప్పుడైతే ఈ యొక్క మట్టిలో ఉన్నటువంటి ఆ యొక్క సారము, నీరు వలె దేవుని వాక్యము, దేవుని ఆత్మ ఆ గింజపై పడ్డాయో ఆ గింజ చచ్చిపోయింది. ఎప్పుడైతే ఆ గింజ చచ్చిపోయిందో, చచ్చిపోయినటువంటి ఆ యొక్క గింజలో నుండి ఒక నూతనమైనటువంటి మొలకొచ్చింది, ఒక నూతనమైనటువంటి మనిషి వచ్చాడు. ఆ బందిపోటు దొంగ దేవుని సేవకుడయ్యాడు. తాను చేసినటువంటి ప్రతి తప్పును బట్టి పశ్చాత్తాపడ్డాడు. ఆ తర్వాత తాను జీవించినంత కాలము దేవుని సువార్తను ప్రకటిస్తూ వచ్చాడండి. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. మరలా తిరిగి జన్మించినటువంటి అనుభవం అంటే అది ఇలా ఉంటుంది. మీకు మరొక విషయం చెప్పమంటారా? ఏ అక్క అయితే చిన్నప్పుడు దూరం అయిపోయిందో ఈ గ్రీజీకి లేదా ఈ పాషాకి, ఎప్పుడైతే ఈ పాషా మరలా తన యొక్క హోమ్ టౌన్కి వెళ్తాడో అక్కడ వాళ్ళ అక్క అప్పటికే వివాహం చేసిన పిల్లలతో ఉంటుందండి. అనూహ్యంగా అక్కను కలుస్తాడు, అక్కతో తన సాక్ష్యాన్ని చెప్తాడు, అక్క తన యొక్క సాక్ష్యాన్ని చెప్తుంది. ఈ విధంగా అతను మారిన దాన్ని బట్టి తన అక్కను కలుసుకోగలిగాడు. దేవుడు ఆ సంతోషాన్ని కూడా పాషాకి ఇచ్చాడండి. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. అదే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ మన జీవితాల్లో ఉందా? నిజంగా మన బ్రతుకుల్లో మనకి దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఎంతో మంచి లైఫ్ని మనకి దేవుడు ఇచ్చాడు. దాన్ని కేవలము ఈ లోక సంబంధమైన వాటికి, ఈ లోక సంబంధమైన అలవాట్లకు, వ్యసనాలకు, వాటికి వీటికి మనం మన జీవితాన్ని తాకట్టు పెట్టేస్తే వీ హ్యావ్ టు గో త్రూ 2 deaths.
రెండు మరణాలను మనం వెళ్ళాల్సి వస్తుందండి. ఒకటి శారీరక మరణం, రెండవది ఆత్మీయ మరణం. అలా కాకుండా ఎప్పుడైతే మరి దేవుని వాక్యం మనం అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు మనం యేసుక్రీస్తు మన నిజరక్షగా అంగీకరిస్తామో ఆ యొక్క రక్షణ బట్టి, దేవుని యొక్క ఆత్మను బట్టి మనం మరలా తిరిగి జన్మిస్తాం. ఎప్పుడైతే మనం ఆ యొక్క రెండవ జన్మం పొందుతామో మన మీద మరణానికి ప్రభుత్వం ఉండదండి. ఎలాగైతే ఈ గ్రీజీ తన జీవితాన్ని మార్చుకుని మరి నూతనంగా మళ్ళా పుట్టాడో అలా మనం పుట్టగలిగితే, అలా మనం జన్మించగలిగితే ఆ యొక్క చనిపోయినటువంటి ఆ యొక్క గోధుమ గింజ ద్వారా దేవుడు మరొక 1000 గోధుమ గింజలు దేవుడు తీసుకొస్తాడండి. అంత గొప్పగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఆయన పరలోక రాజ్యానికి వారసురాలుగా మనల్ని దేవుడు చేస్తాడు. అలా మనం జీవించాలని మన ప్రభువు కోరుకుంటున్నాడండి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది కదా, ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను సమస్తమును క్రొత్తమాయని చెప్పి బైబిల్లో రాయబడింది. పాతవి నిజంగా గతించిపోయాయా? పాత అలవాట్లు, పాత ఆలోచనలు, పాత రోత క్రియలు మన జీవితంలో నిజంగా గతించిపోయాయా? ఒకవేళ గతించకపోతే మనం మరలా నూతనంగా జన్మించిన స్థితిలో మనం లేవని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మన ప్రభువుని ఆయన ముందు మనం పశ్చాత్తాపడదాం, మన ప్రతి పాపమును మనం ఒప్పుకుందాం, దేవునికి లోబడదాం, మరలా మనం తిరిగి జన్మిద్దాం, క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా తండ్రి, విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలింపజేయుటకు సహాయం అనుగ్రహించండి తండ్రి. అవునాయన, మేము నూతనముగా మరలా జన్మించితేనే కానీ మీ రాజ్యంలో ప్రవేశించననేటువంటి ఆ యొక్క మాటను మేము విన్నాం నాయన. మా బ్రతుకును, మా జీవితాన్ని, మా అలవాట్లను, మా ఆలోచనలను మార్చుకోవాలని ఇష్టపడుతున్నాం నాయన. పాతవి గతించిపోవులాగన మరి పాతకన్నింటినీ ప్రభా తండ్రి మరి తొలగించుకొని నూతనంగా జీవించాలని, నూతన ఆత్మతో ప్రభా ముందుకెళ్ళాలని ఇష్టపడుతున్నాం నాయన. తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి నాయన. మరి ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా మరి వారి పశ్చాత్తాపడుతుండగా వారిని క్షమించండి తండ్రి నాయన. వారికి నూతన ఆత్మను దయచేయండి నాయన, వారికి నూతన మనస్సును దయచేయండి ప్రభువా. రాతి హృదయం వాళ్ళని తీసివేసి వారికి మాంసపు హృదయం అనుగ్రహించవలసిందిగా తండ్రి, మీ యొక్క నూతన ఆత్మను వారికి దయచేయవలసిందిగా తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందాలండి.